నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం రంజాన్ మాసం సందర్భంగా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని రహమత్ నగర్ మసీదు నందు ముస్లిం సోదరులకు దావతే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా మసీదుకు విచ్చేసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందంకు ముస్లిం మత పెద్దలు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। అనంతరం ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృంద సభ్యులు మాట్లాడుతూ అల్లా ఆజ్ఞలను శిరసావహించి ధర్మ మార్గంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు వారి కుటుంబాలకు అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు। మీరు కూడా అక్కడ కూర్చోండి గురుగారు। అల్లాహ్ అక్బర్। అందరికీ రాబోయే రంజాన్ శుభాకాంక్షలు। స్వామి అనే మేమందరం అయ్యప్ప భక్తులు। ఈ యొక్క దీక్ష యొక్క బలము ఇది నిష్ట ఆ యొక్క ఇది మాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా 41 రోజులు చాలా గొప్ప। కానీ మీ యొక్క ఉపవాసం చాలా కఠినమైంది, అది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది। మీరు ఉదయం నుంచి కనీసం ఎంగిలు కూడా మింగకుండా, నేను మొన్న వచ్చి కనుక్కుంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు అలా చాలా చిన్నపిల్లలు కూడా ఈశ్వరు ఎక్కువ మంది ఉన్నారండి। మాకు చాలా ఇష్టం, అందరం భగవంతుని దగ్గరికి వెళ్తాం, కానీ రకరకాల మార్గాలు, మీరు ఒక మార్గం వెళ్తాం, మేము ఒక మార్గం, అందరు దేవుడి దగ్గరికి వెళ్తాం। ముఖ్యంగా ఇక్కడికి చాలా ఏళ్ళ కిందట మా ట్రస్ట్ తరఫున ఒకసారి ఇఫ్తార్ ఇచ్చాం। ఇఫ్తార్ అనగానే మా వాళ్ళు కూడా కొందరు ముక్కలు పెడతారంటారు, మేము అయ్యప్ప స్వామికి ముక్కలు పెడతాం। ఇక్కడ నేను కొందరు ముస్లిం పెద్దలు కనుక్కున్నా, అలా ముక్క కాదు ముఖ్యము, ఒక పండు ఇవ్వాలి మాకు, ఏదైనా సరే ఆశ అంటది, ఇఫ్తార్ అంటది, ఆ పండే ముఖ్యం, మీరు ఏది ఇచ్చినా చాలా ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎన్నుకున్నామంటే ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయడం, చాలా వరకు అందరూ పేదవాళ్ళే ఉంటారు, వాళ్ళ కడుపు నింపాలనే ఉద్దేశం మాకు। ఏ రాజకీయంగా అందరూ స్టైల్ కొట్టాలి, నాయకుల ముందు ఇవన్నీ చేయాలని కాదు, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కడుపు నింపితే మాకు అటువంటి ఉపవాసం దీక్ష ఉండే వాళ్ళకి కడుపు నిండా పెడితే మాకు అల్లా అయ్యప్ప స్వామి ఇద్దరు కూడా మాకు మేలు చేస్తారని మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం। గత 20 సంవత్సరాల వెంకటగిరిలో ఎన్నో సేవా కార్యక్రమం అన్ని మసీదులకు ఇచ్చున్నాం కొన్ని సంవత్సరాల కింద, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలంటే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చు। కాబట్టి మీరు వెంటనే అడగంగానే ఆయన మస్తాను ఆయన, కానీ మీరు అందరూ కూడా ఒప్పుకొని, మీరు ఎవరు అవన్నీ అనకుండా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం। మీరందరూ కూడా, మేము సుమారుగా ఇది వరకు వచ్చినప్పుడు ఇంత పెద్ద ఏరియా లేదు, ఈరోజు చాలా సంతోషంగా అందరూ బాగున్నారు, ఇంకా అందరూ బాగుండాలని అల్లా మీ అందరికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని పిలిచి మా ఇఫ్తార్ మీరు తీసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మేమందరం కూడా ఉండాలి, అందరం బాగుండాలి। रोज़ इफ्तारी के लिए दावत और खाने का इंतज़ाम किया है, इन सब का बहुत शुक्रगुजार है कि हमारे भाइयों ने मिलकर भी और हम सब जने जो यहाँ बैठे हैं सब ने साझेदारी दी है, इसका हम भी बहुत बड़े शुक्रगुजार है। और आने वाले दिनों में भी इसी तरह हम सबको मिलकर इसी तरह अपने अय्याम को रमज़ान मुबारक को गुजारने की तौफीक अता फरमाए। నెలలో మాకు ఇఫ్తార్ విందుకి అయ్యప్ప కమిటీ వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది। అందరూ కలిసి మెలిసి, హిందూ ముస్లిం సపరేట్ కాకుండా అందరూ కలిసి మెలిసి ఇలా చేసుకుని పోవడం చాలా సంతోషం। అందరూ ఇలా
కలిసిమెలిసి పోవాలి. రంజాన్ శుభాకాంక్షలు. అట్లాగే ఈరోజు అయ్యప్ప స్వామి భక్త బృందం తరఫున ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కుమ్మర్మెట్లోని రహమత్ నగర్లోని ఇక్కడ అందరూ పేద ప్రజలు ఉన్నారనే ఉద్దేశంతో అందరికీ ఏర్పాటు చేయాలనేసి ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. మేము 41 రోజు అక్కడ టీటీడీ కళ్యాణ మండపం చెప్పండి. నీళ్ళు పోయాలి రంధ్రా